హిమాలయాల్లో ఒక అద్భుతమైన ప్రదేశముంది. అక్కడ పురాణం, చరిత్ర, ప్రకృతి అన్నీ ఒక్కటవుతాయి. అదే శ్రీ నైనాదేవి ఆలయం. పదండి, ఆ పవిత్ర పుణ్యక్షేత్రం వెనుక ఉన్న అసలు కథేంటో ఈరోజు మనం చూద్దాం. అసలు హిమాలయాల్లో ఉన్న ఓ మారుమూల కొండ ఉత్తర భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటిగా ఎలా మారింది? ఆశ్చర్యంగా ఉంది కదా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మన ప్రయాణం మొదలుపెడదాం. సరే, ముందుగా ఈ ఆలయం ఎక్కడుందో చూస్తే, అబ్బా, ఎంత అద్భుతమైన ప్రదేశమో! హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ కొండలపైన దాదాపు 1200 మీటర్ల ఎత్తులో కింద విశాలమైన గోవింద్ సాగర్ సరస్సును చూస్తూ ఉంటుంది. ఆ దృశ్యం చూస్తేనే ఆ ప్రదేశం ఎంత పవిత్రమైందో మనకు అర్థమైపోతుంది. ఇక ఆలయంలోకి అడుగుపెట్టామనుకోండి, మనల్ని కొన్ని విషయాలు వెంటనే ఆకట్టుకుంటాయి. కొండ చివరనున్న ఆ గర్భగుడి, అక్కడి నుంచి కనిపించే ఆ వ్యూజ్ అద్భుతం. ఇంకా ప్రధాన గర్భగుడిలో అమ్మవారి దివ్యదృష్టికి ప్రతీకగా పవిత్రమైన కళ్ల చిహ్నముంటుంది. ఆలయ ప్రవేశద్వారం దగ్గర దుర్గాదేవి వాహనమైన సింహాల విగ్రహాలు, ఇవన్నీ చూస్తుంటే ఒక రకమైన దైవికమైన అనుభూతి కలుగుతుంది. ఓకే, ఆలయం గురించి తెలుసుకున్నాం. కానీ అసలు విషయం, ఆ కొండపైకి చేరుకోవడమే ఒక పెద్ద యాత్ర. మరి ఆ ప్రయాణం ఎలా సాగుతుందో ఇప్పుడు చూద్దాం. ఆ గర్భగుడికి వెళ్లడానికి మన ముందు 2 దారులుంటాయి. ఒకటి మన భక్తిని పరీక్షించే సాంప్రదాయ మార్గం, సుమారు 750 మెట్లెక్కాలి. ఇంకొకటి ఆధునిక పద్ధతి, రోప్వే. ఇందులో వెళ్తుంటే చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ హాయిగా పైకి వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ సంప్రదాయం, ఆధునికత రెండూ కలిసే ప్రయాణిస్తాయి అన్నమాట. ఒకవేళ ఈ ఆలయానికి వెళ్లాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవటం మంచిది. ఉదయాన్నే వెళ్లారంటే వ్యూస్ అస్సలు మిస్ అవ్వరు. ఇక నవరాత్రుల టైంలో అయితే చెప్పక్కర్లేదు, జనం కిక్కిరిసిపోతారు. కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యుండాలి. మెట్లెక్కి వెళ్లేవాళ్లైతే వాటర్ బాటిల్ మాత్రం మర్చిపోవద్దు. అక్కడ కోతులు కూడా ఉంటాయి, జాగ్రత్త. సరే, ఇప్పటివరకు మనం చూసింది ఆలయానికి వెళ్లే ప్రయాణం. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఈ ఆలయం యొక్క లోతైన చరిత్ర పుటలను ఒక్కొక్కటిగా తిరగేద్దాం. ఈ ఆలయ చరిత్ర ఏదో 100-200 ఏళ్లది కాదు, వేల సంవత్సరాల నాటిది. 2000 సంవత్సరాల క్రితమే ఇక్కడ పూజలు చేసేవారని అంటారు. అయితే క్రీస్తు శకం 8వ శతాబ్దంలో రాజా బీర్చంద్ అనే రాజు దీనికి ఒక రూపునిచ్చి ప్రధాన ఆలయాన్ని కట్టించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ ఆలయం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ ఆలయం ఎలా వెలుగులోకి వచ్చిందనడానికి ఓ ఆసక్తికరమైన కథ చెబుతారు. నైనా అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడట. తన ఆవులు రోజూ ఒకే రాయిమీద వాటంతటవే పాలు కురిపించడం చూసి ఆశ్చర్యపోయి అక్కడేదో మహిమ ఉందని గ్రహించాడట. అలా ఆ పవిత్ర స్థలం బయటపడింది. చూశారా, ఈ కథ ఆలయానికి, అక్కడి స్థానిక ప్రజలకు మధ్య ఉన్న బంధాన్ని ఎంత చక్కగా చెబుతోందో. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ ఆలయం ఉన్న ప్రదేశమే దాని చరిత్రను కాపాడింది. అదెలాగంటే, ఇది ఎత్తైన మారుమూల కొండపై ఉండటంతో దండయాత్రల బారినుంచి తప్పించుకుంది. అంతేకాదు, కింద మైదాన ప్రాంతాల నుంచి హిమాలయాలకు వెళ్లే యాత్రికులకు ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక దీపస్తంభంలా నిలిచింది. ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి, దాని చరిత్రకి వెనుక ఓ గొప్ప పురాణం ఉంది. నిజం చెప్పాలంటే ఆ పురాణమే ఈ ఆలయ పవిత్రతకు ప్రాణం, గుండెకాయలాంటిది. ఇక ఆలస్యం దేనికి, ఆ కథేంటో తెలుసుకుందాం. అయితే ఆ కథలోకి వెళ్లే ముందు శక్తిపీఠం అంటే ఏంటో మనందరికీ ఒక క్లారిటీ ఉండాలి. చాలా సింపుల్గా చెప్పాలంటే, సతీదేవి శరీర భాగాలు భూమి మీద ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రాల్ని మనం శక్తిపీఠాలు అంటాం. ఇక పురాణంలోకి వెళ్తే, దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకోవడంతో కథ మొదలవుతుంది. తన భార్య మరణంతో శివుడు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతాడు. ఆమె శరీరాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేస్తూ విశ్వమంతా తిరుగుతుంటాడు. ఇక సృష్టిని కాపాడటానికి విష్ణుమూర్తి రంగంలోకి దిగి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అలా ఖండించినప్పుడు ఆమె కళ్ళు అంటే నయనాలు సరిగ్గా ఈ కొండపైనే పడ్డాయట. చూశారా, ఆ దివ్య సంఘటనే ఈ ఆలయానికి నైనాదేవి అనే పేరును తెచ్చిపెట్టింది. నయనమంటే కన్ను కదా, అందుకే ఈ ప్రదేశం కేవలం ఒక ఆలయం కాదు, స్త్రీశక్తికి, అంతర్దృష్టికి, అంటే మన లోపలి చూపుకి ఒక గొప్ప ప్రతీకగా నిల్చింది. సరే, చరిత్ర,
పురాణం ఈ రెండూ ఈ ఆలయానికి పునాదులు వేశాయి. మరి ఆ పునాదుల మీద ఇప్పుడు ఈ ఆలయం ఎంత సజీవంగా, ఉత్సాహభరితంగా ఉందో చూద్దాం. ఈ రోజుకి లక్షలాది మంది భక్తులు ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఎందుకొస్తారు? కొందరు తమ కోరికలు నెరవేరాలని మొక్కుకుంటారు. అమ్మవారి కళ్ళు పడిన స్థలం కాబట్టి కంటి సమస్యలతో బాధపడేవాళ్లు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు. ఇంకొందరికి ఈమె కులదేవత. ఇలా రకరకాల కారణాలు. కాని అందరిలోనూ కనిపించేది ఒకటే, ఆ తల్లిపై చెక్కుచెదరని విశ్వాసం. ఇక్కడి సజీవ భక్తికి ఇదే కదా నిదర్శనం. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, నైనాదేవి ఆలయమనేది ఒక్కటే కాదు. మన భారత ఉపఖండమంతటా విస్తరించియున్న 51 మహాశక్తిపీఠాలున్నాయి కదా, వాటిలో ఇది కూడా ఒకటి. అంటే ఇదొక పెద్ద ఆధ్యాత్మిక గొలుసులో చాలా ముఖ్యమైన లింక్ అన్నమాట. ఈ ఆలయం యొక్క సాంస్కృతిక వైభవాన్ని నిజంగా చూడాలంటే 2 పెద్ద పండగలప్పుడు వెళ్ళాలి. ఒకటి నవరాత్రులు. ఆ టైంలో అయితే దేశం నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులతో ఈ ప్రాంతమంతా కిటకిటలాడిపోతుంది. ఇక రెండవది శ్రావణ అష్టమి జాతర. ఇది ఈ ప్రాంతంలో జరిగే అతిపెద్ద సాంస్కృతిక వేడుకల్లో ఒకటి. మొత్తానికి ఈ అద్భుతమైన ప్రయాణం చివర్లో మన ముందొక ప్రశ్న మిగులుతుంది. పురాణం, ప్రకృతి, చరిత్ర ఈ 3 శక్తులు ఒకే చోట ఒకే కొండపై కలిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? శ్రీ నైనాదేవిలాంటి ఒక అద్భుతమైన, శక్తివంతమైన, పవిత్రమైన క్షేత్రం ఆవిర్భవిస్తుంది కదా.